సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి చూసిన వెంటనే ఈ క్షణమే నా చెయ్యి తాకు బిడ్డ, నువ్వు తలచి చూడని అద్భుతాన్ని కల్పిస్తానని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి అద్భుతమైన సందేశాన్ని అందిస్తున్నారండి. అది ఏంటి అని చెప్పి మన బాబాగారి మాటల్లోనే విందామా? తల్లి, నా చెయ్యి తాకిన నీకు నీ బాబా ఇస్తున్న సందేశాన్ని శ్రద్ధగా వినుబిడ్డ. నా ప్రియమైన నీకు జరిగే వాటి వల్ల కొన్ని అంతర్గత శాంతిని కోల్పోతున్నావని నీకు మనపక్వాన్ని అందించడానికే ఈ మాటలు చెప్పడానికే వచ్చాను తల్లి. ఏది వచ్చినా సరే నేను చూసుకుంటాను. నాపై విశ్వాసం ఉంచి సహనంతో ఉంటే చాలు. ఎవరు విన్నా, ఎవరు నిన్ను హేళన చేసినా, ఎంత విసిగించినా, ఎంతగా ఇబ్బంది కలిగించినా తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు తల్లి. ఎవరిని ఏమీ అనవద్దు. కోపాన్ని అదుపు చేసుకో తల్లి. ఎంత హేళన చేసినా వారే సలాం కొట్టే సత్తా ఈ కాలంకి మాత్రమే ఉంది తల్లి. ఆ కాలం తప్పకుండా వస్తుంది. ఓర్పుగా ఉంటే నీ నేర్పు అంతగా ప్రబలమై ఈ లోకానికి తెలుస్తుందమ్మా. జరగబోయే భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు. అలాంటప్పుడు వ్యతిరేకంగా ఎందుకు ఆలోచిస్తున్నావు చెప్పు? నన్ను శరణాగతి పొందినప్పుడు నీ జీవిత భవిష్యత్తు మొత్తం నేనే వహిస్తాను. నిన్ను ఎవరైతే మోసం చేస్తారో, ఎవరైతే నిన్ను చులకనగా చూస్తున్నారో వారికి సరైన సమాధానం ఎలా ఇస్తే బాగుంటుంది? నీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి తల్లి. అందుకైన ఆలోచనలు మాత్రమే చెయ్యి. ఒక ఉదాహరణ చెబుతాను వినిబిడ్డ. చిన్నతనంలో నడవడానికి ప్రయత్నిస్తూ పడి లేస్తూ ఉంటావు. అలాంటప్పుడు దెబ్బ తగిలి నొప్పి కలిగితే అమ్మా అంటావు. అలాగే పెరిగి పెద్దయ్యాక ఎదురు చూడని చిక్కులు, సమస్యలు, ఇబ్బందులు ఎదురైతే ఎవరికి చెప్పాలో తెలియక దేవుడా అని కన్నీరు పెట్టుకుంటావు. అప్పుడు అమ్మా అనగానే నొప్పి తగ్గదు. ఇప్పుడు దేవుడా అనగానే సమస్యలు పారిపోవు కదా. అక్కడ గాయానికి ముందు రాయాలి. ఇప్పుడు కష్టానికి వచ్చిన సమస్యకు పరిష్కారం వెతకాలి. అప్పుడే ఆ గాయం మానేందుకు అమ్మ ప్రేమ, పరిష్కారం దొరికేందుకు భగవంతుని అనుగ్రహం ఉంటుంది తల్లి. కష్టం కలిగినప్పుడు నీ మనసులో ధైర్యం, మనోధైర్యం రెండూ అవసరమే. ఎప్పుడు కూడా ఈ లోకం భయపెడితే భయపడుతూనే ఉంటుంది. అలాంటప్పుడు భయంగా ఉందని పారిపోవద్దమ్మా. బాబా అనగానే నీకు అండగా ఉంటాను తల్లి. ఎల్లప్పుడూ నీకు అతి దగ్గరలోనే ఉంటానని మరవవద్దమ్మా. నువ్వు బాబా అని పిలిచే పిలుపు బందీనైపోతాను బిడ్డ. నేను ఆ పిలుపులోనే నీకు సమాధానం ఇస్తాను. నిజాయితీగా ఉన్న నీ ప్రతి ప్రాధాన్యతను నేను స్వీకరిస్తున్నాను తల్లి. నీకు కష్టం వచ్చినప్పుడు నిన్ను ఆదుకోకుండా ఉంటానా చెప్పు? ఎక్కడైతే శ్రద్ధ, సబూరి ఉన్న చోట నేను కొలువై ఉంటానో అలాంటి వారికి ఎల్లప్పుడూ నేను వారిని కాపాడుకుంటూనే ఉంటాను తల్లి. ఎంతో కాలం నుంచి నన్ను ప్రార్థిస్తూ వేడుకుంటున్నావు, నాకు సాయంగా ఉండు బాబా అని. ఉండకుండా ఎందుకుంటాను తల్లి? నీకు నీ కోరికలు తీరలేదని బాధపడకు. ఎందుకు ఆలస్యం అవుతుందని దిగులు చెందకు. ఆ ఆలస్యం కూడా నీ మంచి కోసమే బిడ్డ. నా నామస్మరణ చేసే నా బిడ్డవైన నీకు నేనున్నానమ్మా. నీ సాయి నిన్ను వదిలేస్తానా చెప్పు? నిన్ను వదులుతానని ఎప్పుడూ అనుకోకు. నన్ను నమ్మినావంటే నీ చెయ్యి ఎప్పుడూ వదలను. నీకొక మాట ఇస్తున్నా తల్లి. వచ్చే గురువారంలోగా నీ సాయి నీకు కావాల్సిన అద్భుతాన్ని అందిస్తాను బిడ్డ. నీ సమస్యలన్నీ తెరబడిపోతున్నాయి. నిన్ను చూసి హేళన చేసి నిన్ను చిన్న చూపు చూసేవారు తలదించుకుంటారు. ఎవరి దగ్గర నిన్ను తక్కువ కానివ్వకుండా మంచి ఎత్తులో మంచి భవిష్యత్తుగాను ఉంచుతాను తల్లి నిన్ను. నువ్వు ఒక పని చెయ్యి. నా దగ్గర ప్రశాంతంగా కూర్చో. నా నామాన్ని స్మరిస్తూ నా రూపాన్ని మనసులో నింపుకొని మంచి ఆలోచనలు చేస్తూ ఉండు. అంతా మంచే నీ చెంతనే ఉంటుంది తల్లి. ఇక జరగబోయేవన్నీ, జరిగిపోయిన కాలం అన్నీ వదిలేసి కొత్త జీవితం వస్తుందని ఆనందపడు. నీకు నచ్చినట్టు, నువ్వు కోరుకున్నట్టు నువ్వు ఎలా ఉండాలి అని అనుకుంటున్నావో అలాంటి భవిష్యత్తు నీకు వచ్చే కాలం నీకు అనుకూలంగా మారబోతుంది బిడ్డ. తప్పకుండా నా ఈ మాటలు గుర్తించుకో. అన్నీ ఈసారి సత్యవాకులు కాబట్టి జరిగింది తల్లి. ఇక దేని గురించి దిగులు పడకుండా ప్రశాంతంగా ఉండు. నీకు ఇక మీద అన్ని వరాలు ఇస్తాను. ప్రశాంతంగా ఉండు తల్లి. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ? సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరాం.